ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. త్వరగా వివాహం కావాలా? ఈ చిన్న పని చేసే ప్రయత్నం చేయండి. చాలా మంచి ప్రయత్నం ఇది. మనకి గత 10 రోజులుగా బుజ్జయ్య అనేక పూజలు అందుకొని గంగమ్మ ఒడిలోకి వెళ్ళి హాయిగా కైలాసంలో తృప్తిగా సంతోషంగా ఉన్నాడు. అటువంటి గణపతి సంబంధమైనటువంటి మరొక పూజ అంటే సాక్షాత్తుగా పార్వతీదేవియే ఆ పదార్థాలు పెట్టి ఆ గణపతిని పూజించడం, గౌరమ్మను పూజించారు. అలాగే సంకష్టహర చతుర్థి కూడా ఆ రోజే వచ్చింది మనకి. అంటే కొంతమంది 9వ తేదీ జరుపుకుంటున్నారు, 9వ తేదీ అంటారు. కొంతమంది మాత్రం దాన్ని 10వ తేదీ చెప్తుంటారు. అంటే 9వ తేదీ ఎందుకు చేస్తున్నారు అంటే రేపు ఎందుకు చేస్తున్నారంటే సాయంకాల సమయంలో ఒక 7 నిమిషాల ముందే తదియ వచ్చింది కాబట్టి ఆ తదియ కోసం అని చెప్పేసి చేస్తున్నారు. బట్ మనకి సంకష్టహర చతుర్థి, అలాగే మనకి నేను ఇప్పుడు చెప్తున్నటువంటి వివాహం కాని వారికి వివాహ సంబంధమైన యోగ్యత కొరకు 10వ తేదీ రోజున, అంటే మనం 10వ తేదీ రోజున మన ఉండ్రాళ్ల తద్దే అంటే ఉండ్రాళ్ల తద్ది సాక్షాత్తుగా గౌరీదేవి ఈ పూజను చేసింది. తను సాక్షాత్తుగా పరమశివుడిని వివాహం చేసుకోవడానికి గౌరీదేవి తనకు తానుగా సాక్షాత్తుగా ఆ స్వామిని కొలిచినటువంటి పూజనే ఈ యొక్క గౌరీ అమ్మవారి ఉండ్రాళ్ల తద్ది అంటే తదియ అని అర్థం. తద్ది అంటే తదియ. గౌరీదేవి తను కన్యగా ఉన్నప్పుడు పార్వతిగా మారడానికి శంకరుణ్ణి ప్రార్థిస్తూ శంకరుణ్ణే భర్తగా పొందడానికి ఘోరమైన తపస్సు చేసినటువంటి అమ్మవారు. ఆ శివుడు ప్రసన్నుడై గౌరిని తన భార్యగా స్వీకరించినటువంటి శుభయోగం. ఈ రోజున తప్పకుండా ఈ కన్యలు తప్పకుండా మీరు వివాహం తొందరగా అవ్వడానికి, మంచి వరుడు రావడానికి మీరందరూ కూడా ముత్తైదువుని పిలిచి వారికి వస్త్రాదులు, పసుపు కుంకుమలిచ్చి వాళ్ళ కాళ్ళకి పారాణి పెట్టి పసుపు కుంకుమ రాసి నమస్కారం చేసి వారికి భోజన తాంబూలాదులు ఇచ్చి ఆ యొక్క కుడుముల్ని వాయంగా ఇవ్వాలి. అయితే ఈ యొక్క అట్టతద్ది చేసేప్పుడు గౌరమ్మకి సమర్పించే కుడుములు ఎన్ని ఉండాలి అని అడుగుతుంటారు. మీరు తప్పకుండా 16 కుడుములతో అమ్మవారి నివేదన చేయాలి. అంటే 16 కుడుములు మీరు అమ్మవారికి సమర్పణ చేసి నైవేద్యంగా పెట్టాలి. 16 కుడుములు మన సాయంకాలం బుజ్జయ్య కూడా పెట్టండి. ఆయనకి షోడశోపచార పూజ ఉందిగా. సాయంత్రం 16 కుడుములు బుజ్జయ్యకి, ఉదయం 16 కుడుములు అమ్మవారికి. 16 కుడుములు ఈ తదియ రోజున అమ్మవారికి. దీన్ని అట్ల తద్ది అంటారు. మనం ఇది వచ్చే మాసంలో ఆశ్రమం వచ్చేది అట్ల తద్ది. ఇక్కడ వచ్చేటువంటి 3వ తద్ది ఉండ్రాళ్ల తద్ది. కాబట్టి ఈ తద్ది రోజున మనము 16 కుడుములు అమ్మవారికి సమర్పణ చేసి మన అమ్మవారి ఆశీర్వచనం పొందుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది సూటిపోటు మాటలతో ఏమంటే మీ అబ్బాయికి ఇంత పెద్ద అయ్యాడు, 30 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పెళ్లి కాలేదా, బ్రహ్మచారి మిగితే బెండకాయ మిగితే పనికాదంటారండి అనేవాళ్ళు. ఏమంటే మీ అమ్మాయికి సంబంధాలు వచ్చాయా, అయ్యో మంచి సంబంధం వచ్చిందండి, చేదారిపోయిందా అనుకునేవాళ్ళు చాలామంది. అంటే ఇటువంటి సూటిపోటు మాట అనేవాళ్ళు కూడా ఉంటారు. కనుక మీరందరూ కూడా భక్తి సిద్ధ అంటే కుమారుడి కోసం చేయొచ్చు అని అడుగుతున్నారు కొంతమంది. తప్పకుండా చేయొచ్చమ్మా. కుమారుడి కోసము తల్లి కూర్చొని చేయాలి. కుమారుడి కూడా మంచి భార్య రావాలిగా. పార్వతీదేవి లాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని భార్యగా పొందాలిగా. కాబట్టి కుమారుడి వివాహం కొరకు కూడా తల్లిగారు మీరు ఈ ఉండ్రాళ్ల తద్ది పూజ చేస్తే మంచిది. ఇక్కడ గౌరీ అమ్మవారిని ముత్తైదువులను పిలుచుకొని అందరినీ కూర్చోబెట్టి అందరి సమక్షంలో 3, 5 ఒకళ్ళు కనీసం హీనంగా ఒకళ్ళను ముత్తైదువుని పిలుచుకొని అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో పాటుగా గౌరీ పూజను చేసి ధూప దీప నైవేద్యాలు ఇచ్చి ఈ కుడుముల్ని అంటే బెల్లముతో చేసినటువంటి కుడుముల్ని అమ్మవారికి నివేదన చేయాలి. ఎందుకు చూడండి, ఈ భాద్రపద మాసం వెళ్ళిపోగానే కుమారుడు బాగా కుడుములు తినొచ్చాడు కదా, ఆ కుడుములు తనకు కూడా ఆ గౌరీదేవికి సమర్పణ చేసి కుమారుడి యొక్క అంటే గణపతి అనుగ్రహంతో పాటుగా గౌరీదేవి అనుగ్రహాన్ని పొందుకొని మంచి శుభమైనటువంటి వరుణ్ణి కానీ వధువుని, ఇక్కడ వరుడే అని చెప్పారు, అమ్మాయిలు చేసుకోమని చెప్పారు, కానీ అబ్బాయిల కోసం కూడా మనం తల్లిగారు చేస్తే చాలా మంచిది. తప్పకుండా వివాహం జరుగుతుంది. మంచి వధువుతో అబ్బాయికి, మంచి వరుడితో అమ్మాయికి వివాహం జరిగేటువంటి శుభయోగం. కొంతమంది ఇది ఉండ్రాళ్ల తద్దిని 9వ తేదీ చేస్తున్నారు, కొద్దిమంది 10వ తేదీ చేస్తున్నారు. సరే ఏ రోజు చేసుకున్నా మీకు మంచిదే. 10వ తేదీ అయితే ఇంకా విశేషం ఏంటంటే సాయంకాలం పూట ఎలా కుడుములు చేస్తున్నారుగా, ఈ గౌరీ పూజ అయిపోయిన తర్వాత కొన్ని కుడుముల్ని తల్లికి, కొన్ని కుడుముల్ని కుమారుడికి పెట్టేసి సాయంకాలం సంకష్టహర గణపతి, సంకష్టహర చతుర్థి, ఇది బ్రహ్మాండంగా ఉన్నటువంటి కార్యక్రమం. కాబట్టి మీరందరూ కూడా 10వ తేదీ సాయంకాల సమయంలో
సంకష్టహర అంటే సమస్తమైనటువంటి కష్టముల నుంచి విముక్తి కలగడానికి ఆ లంబోదరుణ్ణి ఈరోజు గరికలతోనూ అలాగే కుడుములు స్వామివారికి నివేదన చేసి సంకష్టహర గణపతిని కూడా ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుకొని మీ ఇంట్లో ధన కనక వస్తువాహన ప్రాప్తి పొందుకోండి. అలాగే ఈరోజు తప్పకుండా సంకష్టహర గణపతి పూజలో మీరు ఖచ్చితంగా పెట్టాల్సింది చెరుకు ముక్కలు, వెలగపండు కూడా పెట్టండి. ఈ వెలగపండు కూడా పెట్టి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోండి. ఉదయం పూట ఈ అట్ల తద్ది వ్రతాన్ని ఆచరించండి. సాయంకాల సమయంలో ఈ సంకష్టహర చతుర్థి పూజ చేసుకోండి. అద్భుతమైనటువంటి తల్లి కుమారుల యొక్క పూజ చేసిన వారికి అష్టైశ్వర్యము, జ్ఞానము, ఆనందము, సంతానము, వివాహ యోగ్యత కాదేమున్నదండి, అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఉంటుంది. వెంటనే ఈరోజు వ్రతాన్ని చేసుకోండి. ఆ గణపతి అనుగ్రహాన్ని, ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకొని మీ ఇంట సిరుల పంట పండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి తప్పకుండా మన ఛానల్ని మీరు మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని, మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని కోరుకుంటూ మరొకసారి ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.